గత 5 రోజులుగా ఏం జరుగుతుంది, పరిస్థితి ఏ రకంగా ఉద్రిక్త పరిస్థితి వాతావరణం ఏర్పడుతుందనేది గమనిస్తున్నాం. ఇది చాలా అప్రజాస్వామికం. దీక్ష కూర్చున్న 2 గంటల లోపలే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి ఆయన నిర్బంధించి ఆ రకంగా ఆయన్ని ఒక అయోమయ పరిస్థితి అంతటా కలగజేయటం, అది ఆయన్ని మహిళల పట్ల చాలా అసభ్యంగా అమానుషంగా ప్రవర్తించటం, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, వారి బిడ్డ అయితేనేమి, వారి కోడలు, భార్య పట్ల చాలా వివక్షతోటి చాలా అమానుషంగా ప్రవర్తించడం అనేది ఇది చాలా హేయమైన చర్య. మేము చాలా తీవ్రంగా అందరం కలిసికట్టుగా దీన్ని గ్రహిస్తున్నాం. ఈ పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం. ఏమిటి ఇందులో ఆయన చేసిన ఎక్స్ట్రా డిమాండ్ ఏమిటి? అడగకూడదు ఏం అడిగారు కనుక, మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారో, ఏమి చేస్తామని హామీలు ఇచ్చారో, ఎన్నికల సమయంలో ఏ ఎన్నికల కమిషన్కి మీరు ఎఫిడవిట్ సమర్పించారో అవి మాత్రమే ఆయన అడుగుతున్నారు, చేయమని తీవ్రంగా అడిగారు. అయితే అనుకోని సంఘటన జరిగింది తునిలో, దానికి ఎవరం కూడా మేము హర్షించాం, దాన్ని ఎవరం కూడాను దాన్ని సమర్థించాం. కాకపోతే అమాయకులు నిర్బంధించడం, మీ నోటితో మీరే అన్నారు, ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఇందులో లేరు, ఇది రాయలసీమకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా పులివెందులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని మీరు మరీ అన్నారు. అలాంటి మీరు ఈ రోజున ఆ ఇంటి మహిళలను కానీ ఆ ప్రాంతంలోని యువకులను కానీ నిర్బంధించి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నిరసన వాళ్ళకి ఒక సంఘీభావం తెలుపుతూ ఉంటే మీరు తీసుకెళ్లి వాళ్ళు జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు సబబు? ఇది చాలా అమానుషం. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో మేము అందరం కలిసి ఈ రోజున ఇక్కడ సమావేశమై దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అందరి ఆందోళన ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దాని మీద ఉంది. ఆయనకి ఏమైనా గనక జరగకూడదు జరిగి ఆయన పరిస్థితి ఆరోగ్యం కనుక తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం ఏ జాప్యంగా ఉన్నా ఏం జరుగుతుందిలే అనే ఒక రెక్లెస్నెస్తో ఉన్నా సరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. उड़ता पंजाब को बैन किया जा रहा है। आज भी वो सच्चाई को नहीं मानने को तैयार है, क्योंकि उस सच्चाई से उनका फायदा हो रहा है। रोज उनका फायदा होता है इस सच्चाई से। पंजाब में ड्रग्स से, पंजाब में जो लॉ एंड ऑर्डर का प्रॉब्लम है उससे अकाली दल को और उनके नेताओं को फायदा हो रहा है।